మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి పొందినటువంటి పుణ్యస్థలం. ఈరోజు మనం మంత్రాలయానికి సంబంధించినటువంటి వీడియో చూడబోతున్నాం. మొదటిసారి వీడియో చూస్తున్నవారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్యనే మంత్రాలయం వెళ్ళాను. అక్కడ దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే చాలా విశాలమైనటువంటి ప్రాంగణం కనిపించింది. అక్కడ కొన్ని వేల మంది ఒకటేసారి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వీలుగా చాలా విశాలమైనటువంటి ఆవరణ కనిపించింది. అంతేకాకుండా అక్కడ నేను చూసినటువంటి మరొక విషయం ఏంటంటే, ఆ ఆవరణ చుట్టుపక్కల గోడలకు పూర్తిగా విష్ణుమూర్తి అవతారాలతో పాటు శివునికి సంబంధించిన అవతారాలు, అదేవిధంగా దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దేవాలయాలకు సంబంధించిన నమూనాలను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఒక్కొక్కటి ప్రతిదీ చూడడానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి నేను పూర్తిగా అయితే మీకు చూపించలేదు. దానికి సంబంధించినంత వరకు నేను ఒక్కొక్కటి అయితే కొద్దిగా షార్ట్స్ అయితే మీకు పెట్టడం జరిగింది. దేవాలయం లోపలికి కెమెరాలు వీడియోలు అలౌడ్ లేదు కాబట్టి నేనైతే లోపలికి అవేం తీసుకెళ్ళలేదు. అయితే ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని పరిమళ ప్రసాదంగా భక్తులకైతే అమ్ముతున్నారు. 100 రూపాయలకు 4 ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇక్కడ ఎదురుగా స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ లోపల గుడిలో జరుగుతున్నటువంటి ప్రసారాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విష్ణుమూర్తి అవతారాలు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. చూస్తున్నంతసేపు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా ఈ మంత్రాలయానికి సమీపంలో రాఘవేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు పంచముఖి హనుమాన్ ప్రత్యక్షమైనట్టుగా ఒక దేవాలయం కూడా ఉన్నది. అక్కడ ప్రస్తుతం అక్కడ మనం దాన్ని కూడా చూడవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మంత్రాలయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి సపరేట్గా ఒక షేర్ ఆటో కానీ, ప్రత్యేకంగా ఒక ఆటోలు కానీ, ఇంకా వేరే ఏమైనా ట్రావెల్స్ ద్వారా మనం అయితే అక్కడ చేరుకోవచ్చు. అదే కాకుండా స్వామివారు నివసించినటువంటి ఒక ఇల్లు ఉన్నది. ఇంకా 2-3 మనకు అక్కడ చూడడానికి అయితే యాత్రా స్థలాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కాబట్టి అవన్నీ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.